కీర్తనలు 126 మార్చి చదువుకుందామండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ప్రేమల తండ్రి, కొన్ని మాటలు అనంతపూర్లో నీ కార్యము ఎలాగో ఆరంభమైందో తెలిసినంత మటుకు చెప్పుచుండగా నీ సహాయం కోరుకుంటూ నీకు మహిమ కలుగునుగాక. యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. చాలా సంవత్సరాల క్రితము అనంతపూర్లో ఇద్దరు మంచి సువార్థికులు ఉండేవాడు. ఒక ఆయన తెల్లగా ఉండేవాడు, ఇంకొక ఆయన నల్లగా ఉండేవాడు. సో తెల్లగా ఉండే ఆయన పేరు ఫాక్స్ దొర, నల్లగా ఉండే ఆయన పేరు అగ్రెప్ప గారు. సాయినగర్లో ఇప్పటికీ వాళ్ళ మందిరం ఉంది. మన మందిరము అప్పటికి లేదు, బైబిల్ హౌస్ అని ఉండేది, ఇప్పటికీ ఉంది. సేవకుడు కూడా ఉన్నాడు. సో నాకు గుర్తులేదు, కానీ నేను విన్నది ఏంటంటే ఈ ఫాక్స్ గారు అగ్రెప్ప గారు వారికున్న తలాంతులు అంటే వ్యక్తిగతంగా కలిసి ఇద్దరు రాయలసీమ అంతా కూడా సువార్త ప్రకటించారు. అనంతపూర్లో క్లాక్ టవర్ దగ్గర కూడా వాళ్ళు ఇద్దరు సువార్త ప్రకటించేవారు. వారు ఎలా ప్రకటించేవారంటే సర్కాస్టిక్గా ఉంటుంది. ఎంత తమాషా అంటే వాళ్ళిద్దరూ ఒకరు కాలర్ పట్టుకొని ఇంకొక ఆయన జుట్టు పట్టుకొని కొట్టుకుంటారనమాట. కాసేపు కొట్టుకుంటే అప్పుడు ప్రజలంతా ఏమవుతారు, గుమి కొడతారు. అప్పుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాలని శివ చెప్తారు. చూసారా, మనం సిగ్గుపడతాం. అలాగూ వాళ్ళతో పాటు జాన్ భక్తులు గారు అని ఒక ఆయన ఉండేవారు. సిస్టర్ జాస్మిన్ జవాషామలో సండే స్కూల్ టీచర్గా ఉంటారు, వాళ్ళ మామయ్య. సో భక్త సింగ్ గారు ఆ సంవత్సరాల్లో అనంతపురం వచ్చారట. తెల్లదొర ఫాక్స్ గారు, నల్లదొర అగ్రికప్ప గారు వారు ఆహ్వానించినట్టు అనుకుంటాను నేను, కరెక్ట్ అయితే. వారు బైబిల్ హౌస్లో సాయినగర్లో స్పెషల్ మీటింగ్స్ పెట్టారు. భక్త సింగ్ గారు వర్తమానమిస్తూ సిస్టర్స్ మాట్లాడచ్చు, సిస్టర్స్ ఆరాధించవచ్చు, సిస్టర్స్ హన్నా వలె పాట పాడవచ్చును, సిస్టర్స్ కూడా యాజకులే, వారును యాజక ధర్మం జరిగించవచ్చు అని, ఆరాధన విషయమై సిస్టర్స్ కూడా చేయొచ్చు అని భక్త సింగ్ గారు బోధించారు. ఈ ఫాక్స్ గారు అగ్రెప్ప గారు వారు బ్రదర్ అండ్ ఫెలోషిప్, బ్రదర్ అండ్ సహవాసం కనుక వారు భక్త సింగ్ గారిని తర్వాత ఉదయం నుండి వారు అనుమతించలేదు. బ్రదర్, మీరు మా బోధకు భిన్నమైన బోధ చేస్తుంటున్నారు, మాకు వద్దంటే భక్త సింగ్ గారు వెళ్ళిపోయారు. తర్వాత సిస్టర్ అబిగైల్ చెప్పినట్లు వాళ్ళ అమ్మమ్మ జీవమ్మ గారు బైబిల్ ఉమెన్గా పనిచేసేవారు. బైబిల్ ఉమెన్ అంటే ఈ దినాల్లో లేరు, కానీ ఆ దినాల్లో పెద్దవాళ్ళు
వారికున్న పరిచర్యను బట్టి ఆయా గృహాలకు వెళ్ళి లేడీస్కి వాక్యోపదేశం చేసేవారు. తర్వాత జీవమ్మ గారు ఆదివారం వస్తే ఇక్కడ ఆమెకు సహవాసం లేదు. ఆమె ఇక్కడి నుండి పులివెందలకు వెళ్ళేవారు ఆదివారము ఆరాధన నిమిత్తమై. ఈ సంగతి జీవమ్మ గారు భక్త సింగ్ గారిని కలిసి ఆయనతో పంచుకున్నారు. భక్త సింగ్ గారు ఉండి నో యు నీడ్ నాట్ గో టు పులివెందల, అనంతపూర్లోనే మనం స్టార్ట్ చేద్దామని భక్త సింగ్ గారు ముందుకు వచ్చారు. అప్పుడు జీవమ్మ గారి ఇంటిలోనే ఆరాధన ప్రభు బల్ల భక్త సింగ్ గారు 2 సేవకులను పంపించారు. వారు ఆరంభించారు. జీవమ్మ గారి ఇల్లు 4వ రోడ్లో ఉండేది. వారి ఇంట్లో ప్రారంభం చేయబడింది. ఒక్క కుటుంబానికి 2 సేవకులు. చూసారా, ఇప్పుడు 100 మంది ఉన్న సేవకులు దొరకరు. ఆ సమయంలో యూజే రాజశేఖర్ గారు కూడా 4వ రోడ్లో ఉండేవారు. చాలా మందికి పరిచయం, పాటలు చక్కగా పాడతారు ఇక్కడ. తర్వాత ఆదిమూర్తి నగర్ అని, అంటే గుల్జార్పేట ఆనుకొని ఉంటుంది. అక్కడ పరంజ్యోతి గారి ఇంటిలో ఆరాధన స్టార్ట్ చేయబడింది. బట్ ఆర్ డేవిడ్ యొక్క మామయ్య. ఆ తర్వాత 2 సేవకుల్ని హెబ్రోన్ నుండి భక్త సింగ్ గారు అనంతపూర్ సేవకై పంపించారు. వారు ఇక్కడ శ్రీనివాస్ నగర్ ఈ ప్రాంతంలో ఒక అద్దె ఇల్లు తీసుకొని పరిచర్య ఆరంభించారు. వారు 2 హెబ్రోన్ నుండి వచ్చారు, పంపబడ్డారు. ఒక ఆయన ఆర్ఎస్ జాన్ గారని ఒకరు, ఇంకొక ఆయన పేరు నాకు గుర్తు లేదు. అక్కడ అద్దె ఇల్లు ఇంటి నుండి ప్రస్తుతము ఓల్డ్ టీవీఎస్ బిల్డింగ్ ఉండేది. ఎక్కడ ఉండేదంటే రైల్వే స్టేషన్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది. రైల్వే స్టేషన్ దాటి వెళ్తా ఉంటే ఎడమ వైపున టీవీఎస్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండేది అన్నమాట. అక్కడ ఉండే పాత బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో ఈ 2 భక్త సింగ్ గారు వెనక్కి వెలిసారు హెబ్రోన్కి. తర్వాత మిలాంతన్ గారు అని సత్యవేదం గారు వాళ్ళ అన్నగారు. సో మిలాంతన్ గారు సేవ అక్కడ ఉండి సేవ చేస్తూ వచ్చారు. మిలాంతన్ గారు కొన్ని మైళ్ళు నడిచి ఇంటింటికి వెళ్ళి దర్శించి ఆత్మలను సంపాదించి సమకూర్చేవారు. ప్రభు వాడుకుంటూ వచ్చారు. సో ఆ దినాల్లో ఎట్లా ఉండేదంటే పెరింబంపాల్ గారిని మరొకరిని సేవకు పంపినప్పుడు వాళ్ళ అత్తగారింటికి పెరింబంపాల్ గారు విశాఖపట్నం మార్టిన్ గారు అంటే కాన్వకేషన్లో పాటలు పాడాయన. వీరిద్దరు కూడా తాడిపత్రి మీదుగా వచ్చారు. పెరింబంపాల్ గారు హ్యాండిక్యాప్, నడవలేరు. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ కాలు పెట్టుకుంటాం, కొంచెం నడిస్తేవాడు. ఒక పెద్ద వంక అడ్డం వచ్చిందన్నమాట అనంతపురం రావాలంటే. మార్టిన్, వాట్ కెన్ వి డూ? ఐ కెనాట్, నేనేం చేయలేను అన్నాడు. ఎందుకయా? కూర్చొని నా భుజాల మీద ఎత్తుకొని పోతా అన్నాడు. సో వంక దాటిచ్చాడు. వాళ్ళిద్దరూ తాడిపత్రిలో పగలంతా కూడా సువార్త చేసేవాళ్ళు. రాత్రి ఎవరు తెలుసు, ఎవరు భోజనం పెడతారు? ఏదో ఒక బంకులో శనగలు కొన్ని కొనుక్కొని ఒక దమిడి అట్లా ఇచ్చి అట్లా తింటూ సేవ చేస్తూ వచ్చారు. అంతేకాదు బర్మా జోసెఫ్ గారిని హెబ్రోన్ నుండి భక్త సింగ్ గారు కర్నూలుకు సేవ పంపించారు. ధర్మవరంలో
ఒక సెంటర్లో ఆయన సువార్త చెప్తా ఉంటే మరి ఎదురుగా ఉన్నటువంటి ఒక వీధిలో నుండి ఒక ఆయన చింతా నాగప్ప అనేటువంటి పట్టు మగ్గాలు నేసేటువంటి ఆయన బయటకు వచ్చాడు. రై నువ్వెవరా నువ్వు అని అడిగాడు. ఎవరు? పరమజోసు గారు. ఆయన బిత్తరపోయాడు. ఏం సేవకుడు అయినా సువార్థికుడు ఒరే అంటాడు నన్ను, పెద్ద మనిషిని పట్టుకొని. చింతా నాగప్ప అంటే లాజరస్ అంటారు, మన సత్యం గాడ్ సర్వెంట్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు. నేను చెప్పేది ఏంటంటే ప్రభు కార్యములు అల్పముగా స్వల్పముగా ఆరంభించబడి మొదట నీ స్థితి కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధి పొందుదు అన్న యోబు గ్రంథము 8వ అధ్యాయం రాయబడిన మాట ప్రకారము వృద్ధి చెందుతా వచ్చింది. సో ఆ తర్వాత మిలాంటన్ గారు టీవీఎస్ పాత బంగ్లాలో ఉండి కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ 5-6 మంది కంటే ఎక్కువ ఉంటారు. వాళ్ళల్లో ఈ స్థలం యొక్క ఓనర్, అప్పుడు ఈ చుట్టూ ఇల్లు అంతగా లేవు, ఒక కొట్టం ఉన్నింది. సిస్టర్ పుట్రాజమ్మ అని ఆమె హెడ్ నర్స్ అన్నమాట. ఆమె సేవకనగా ఆమె మీటింగ్స్కి వచ్చేదని విన్నాను నేను. సరే, కొంతకాలం ఉన్న తర్వాత టీవీఎస్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాళ్ళని ఖాళీ చేయమని చెప్పారట. ఖాళీ చేయాల్సి వచ్చింది. ఒత్తిడి ఎక్కువైపోయింది. ఓనర్స్ డాక్టర్ గోనే ఐజే అనేటువంటి ఒక ఆయన, జాన్ భక్తులు గారి వాళ్ళ బంధువు, ఆయనది స్థలము, ఆయన లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పటికే వారి కుమారుడు జీవి ప్రభాకర్ అని ఆయన బెల్లారిలో ఉండేవారు. ఆ దినాల్లో భక్త సింగ్ గారు మిలాంటన్ గారికి ఇక్కడ ఉన్న పాత మందిరం మనం కూడుకుంటూ ఉన్నాం కదండి, ఆ పాత మందిరంలో పెళ్లి చేశారు. మద్రాసు నుండి ఫిలిప్ గారు వచ్చి పెళ్లి చేశారు, వాక్యం ఇచ్చారు. పెళ్లి చేసి భక్త సింగ్ గారు మిలాంటన్ గారిని, ఆయన వైఫ్ని, భార్యను నంద్యాల పంపించారు. సరే, ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పాత షీట్ రూఫ్ షెడ్ టింబర్ అంటే చెక్కలతో ట్రస్సులు చేయించి ఒక 20 పొడవు 18 అడుగులు వెడల్పు ఉన్న షెడ్ వేసుకున్నారు మిలాంటన్ గారు. దాని వెనకాల చిన్న కొట్టం ఉండేది, అందులో ఉండేవాళ్ళు ఫ్యామిలీగా. అంటే మన నంద్యాలకు ట్రాన్స్ఫర్ కాకముందు. ఎందుకు చెప్తున్నానంటే ఆ యొక్క షీట్ రూఫ్ షెడ్ అనేది ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఇంజనీర్ గారు ఉండేవాళ్ళు, ఆయన పేరు జోబ్ దాస్ గారు. ఆయన ఈ మందిరము కట్టించారు ప్రభు కొరకని. సగం వరకే ఉన్నింది. బహుశా ఈ పైప్ స్తంభం నుండి 1, 2, 3 3వ స్తంభం వరకే ఉందన్నమాట. ఆ మధ్యనే షెడ్ తీసివేయడం జరిగింది. ఎంతమంది చూశారు ఆ పాత షెడ్ని? మీరు నాకంటే సీనియర్ పీపులే. అలాగూ దేవుని కార్యాలు కొద్ది కొద్దిగా జరుగుతూ వచ్చాయి. ఆ పాకలో ఉంటూ మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటుండగా 1971 సంవత్సరం జూలై నెల 21వ తారీఖున ఇద్దరిని భక్త సింగ్ గారు హెబ్రోన్ నుండి పంపించారు ఇక్కడికి పరిచర్య కొరకు. వారిద్దరు కూడా బ్రహ్మచారులే. తర్వాత వారి పని ఏంటంటే ఉదయం లేవడము 5 గంటలకు అహూజా కంపెనీ, దానికే బ్యాటరీ ఉంటుంది,
దానికే మైక్రోఫోను. ఇద్దరు వ్యక్తులు, ఒక అబ్బాయి సత్యం వాళ్ళన్న డిగ్రీ చేసేవాడు ఆర్ట్స్ కాలేజీలో, ఇక్కడ పడుకునేవాడు ఈ కొట్టంలో. మేమిద్దరం ఆ మెగాఫోన్ తీసుకొని నేను పట్టుకుంటే ఇట్లా భుజం పెట్టుకుంటే ప్రకాష్ బ్రదరు పాట పాడి స్వార్ చెప్పేవాడు. తర్వాత ఆ వీధిలో కర్రపత్రాలు పనిచేసి ఇద్దరము మరుసటి నెక్స్ట్ వీధికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆయన మెగాఫోన్ పట్టుకుంటే నేను చెప్పాల్సి వచ్చేది. సరే, భగత్ సింగ్ గారు ఏం చేశారంటే, ఆగస్టిన్ గారు, కేఎన్ ఆగస్టిన్ గారు అంటే భగత్ సింగ్ గారికి తెలుగులో తర్జుమా చేసేవారు కాన్వకేషన్స్లో అన్నిట్లో. ఆయన్ని పంపించారు. ఆయన వచ్చి దాదాపు సంవత్సరం పాటు సేవ చేశారు. ఆయన పని ఏంటంటే కాపరత్వ పరిచర్య, ఇల్లు దర్శించేది, కొద్దిమందే వాక్య పరిచర్య చేసేది, బైబిల్ స్టడీ అని. అప్పుడు కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పచ్చు, ఎందుకంటే వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి పేర్లు చెప్పచ్చు. ఆర్ఎన్బి అబ్రహాం గారని, ఫిలాసఫీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జయపాల్ గారని, వీరన్న గారని, కేరళ ఆయన ఒక క్రీస్తాస్ ఉండేవారు. వారి ప్రార్థనలు, వారి ప్రయాస ప్రభు తన పనిని ఆశీర్వదిస్తూ వచ్చాయి. మా పని ఏంటంటే పొద్దున్నే వెళ్ళి సువార్త చెప్పడము, వచ్చి ఆగస్టిన్ గారికి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేయడము, భోజనం చేయడము, ఇదంతా ఊడవడం. ఇది ఊడ్చేది ఒక మంచి ట్రైనింగ్ లాగా ఉండేది మాకు. ఎటువంటి ట్రైనింగ్ అంటే, ఉదయం లేస్తానే అన్ని చుట్టూ ముళ్ళ చెట్లు ఉండేటివి, ఈ ఫారిన్ ముళ్ళ చెట్లు. ఉదయం లేవగానే పందులు వచ్చి చాలా మురికి చేసేటివి. మా పని ఏంటంటే ఆ మురికంతా పారతో తీసేసి గుంటలో పాతి పెట్టడం. ఇట్లా ఉండగా సువార్త జరగడం ఏం జరిగింది అంటే, అడపాదడప కొన్ని సంఘాలు, రాయదుర్గంలో మిస్సెస్ రత్నమ్మ విలియమ్స్ అని ఆమె పైనీర్ సువార్తకు, ఇంకా చింతా నాగప్ప లాజరస్ గారు ధర్మవరంలో ఉండేవారు, ఇక ఎబినేజర్ గారు, జాన్ పాల్ గారు ముదుగుబ్బలో ఉండేవారు. ఒక తలంపు వచ్చింది ఏంటంటే, మనము నెలకొకసారి 2వ శనివారము వారిలో ఒక ఆయన టీచర్ కనుక కూడి మేము కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేస్తూ ఉండగా ఎబినేజర్ గారు అనేటువంటి ఆయన కదిరికి ట్రాన్స్ఫర్ చేసినారు గవర్నమెంట్ వారు. సో అక్కడ ఆయన ఒక విశ్వాస ఇంట్లో ప్రభు పని ఆరంభించాడు. అలాగ వారు కూడుకొని ఆరాధిస్తూ ఉండగా ఎబినేజర్ గారికి పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగతంగా సువార్ చేసేటువంటి తలాంతు పరిచర్య ఉంది. ఆయనకు ప్రభు నడిపింపగా చేశానంటే ఒక 3 రోజుల పాటు సువార్త పెట్టాడు. మేము కూడా వెళ్ళాం. సువార్త జరిగింది, బాగానే వచ్చేసా. తర్వాత ఒక ఉదయకాల సమయంలో ఒక తలంపు వచ్చింది. నా అనుదిన భాగము బైబిల్లో చదువుతూ ఉండగా నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం. పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడమగా ఉన్నాము,
గనుక ఎక్కడ మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయి అనే మాట నాకు తాకింది. పని మేకిలి గొప్పది కాదా, నీవే లయముగనున్నావు. పని మేకిలి గొప్పది కాదా, నీవే లయముగనున్నావు. బాకానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా. బాకానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఓకే, సో ఆ రెండు మాటల ద్వారా కొన్ని సమాజాలు అక్కడక్కడ ఉన్నాయి కనుక మేము ప్రతి 2వ శనివారము ఆయన ద్రాక్షావనంలోని జత పనివారులుగా మాత్రమే కాదు, చిన్న చిన్న సమాజాలుగా ఉన్న ఒక 5-6 సమాజాలు కలిసి ప్రార్థనలో వచ్చేవాడు. అది రాత్రిపూట జరిగేది, ప్రతి శుక్రవారం రాత్రిపూట జరిగేది. రాత్రి అంతా కొన్నిసార్లు జరిగేది. ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయేవారు. అట్లా ప్రభు ఈ సువార్త దండయాత్రల విషయమై నడిపించాడు. థ్యాంక్ యూ. ఈ పరిచర్య కొనసాగేటట్టుగా ప్రార్థన చేయి.